హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవి విరమణ చేసిన వారు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే త్వరలో రిటైర్ అవుతున్న వారు కూడా ఈ విషయాన్ని గమనించాలండి. సో, మరి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత ప్రభుత్వం సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అలాగే భవిష్యత్తులో అంటే రిటైర్ కాబోతున్న వారు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో ఒక కీలకమైన అంశాన్ని తప్పక గమనించాలి. దీన్ని విస్మరిస్తే వారు ఆర్థికంగా గణనీయంగా నష్టపోయే ప్రమాదమే ఉంది. సో, ఈ అంశం యొక్క పూర్తి వివరాలు, దాని పర్యవసానాలు మరియు పరిష్కార మార్గాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వారి నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు వదులుకొని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటునే కమ్యుటేషన్ అంటాం. దీన్ని ఇలా కమిట్ చేసిన భాగానికి సమానమైనటువంటి పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు 15 సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్ నుంచి తగ్గించి, ఆ కాలం పూర్తయిన తర్వాత తిరిగి పూర్తి పెన్షన్‌ను మళ్ళీ పెన్షనర్‌కు పునరుద్ధరిస్తుంది. సో, ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దీన్నే కమ్యుటేషన్ అంటాము. 2010 పీఆర్‌సీ తర్వాత వచ్చిన మార్పు అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అయితే 2010 వేతన సవరణ సంఘం పీఆర్‌సీ సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి 1, 2010 నుంచి పెన్షన్ కమ్యుటేషన్ లెక్కింపు విధానంలో ఒక కీలకమైన వివాదాస్పదమైన మార్పు చోటు చేసుకుంది. అదే కమ్యుటేషన్ వాల్యూ లేదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించడము. జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి చూసుకున్నట్లయితే, ఒక ఉద్యోగి తన నెలవారీ పెన్షన్‌లో రూపాయిని కమ్యూట్ చేస్తే, అతనికి లభించే ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్ అంటాము. దాదాపుగా 10.46 ఇంటూ 12 అంటే మనకు రూపాయి కమ్యూట్ చేస్తే రూ. 125.52 అయితే వచ్చేది. సో, ఇక్కడ 10.46 అనేది వయసు ఆధారిత ఫ్యాక్టర్ అంటారు. ఈ 12 అనేది నెలలు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 31 జనవరి 2010న రిటైర్ అయ్యి తన పెన్షన్‌లో నెలకు రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి వచ్చే అమౌంట్ 1000 ఇంటూ 125.52 అంటే రూ. 1,25,520 ఏక మొత్తంగా లభించేది. ఈ రూ. 1000ను అతని నెలవారీ పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు మినహాయించేవారు. అంటే ప్రభుత్వం రికవరీ చేసేది. ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారి విషయానికొచ్చినట్లయితే 2010 పీఆర్‌సీ తర్వాత ఈ కమ్యుటేషన్ వాల్యూను గణనీయంగా తగ్గించారు. కొత్త ఫ్యాక్టర్ ఉదాహరణకు ఒక వయసు నిర్దిష్ట వయసు గల వారికి అప్పుడు 10.54 ఉండేది. ఇప్పుడు 8.371కి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు రూ. 1 కమ్యూట్ చేస్తే అతనికి రూ. 100.45 మాత్రమే అందేది. సో, కాబట్టి ఇదే ఉదాహరణకు ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వ్యక్తి కమ్యుటేషన్ రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి అందే అమౌంట్ రూ. 1,04,50 మాత్రమే సుమారుగా. సో, ఇంతకు మనకు 1,25,000 వరకు వచ్చేది. సో, ఇప్పుడు మనకు 1,00,000 వస్తుంది. వివాదం మరియు అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే, ప్రభుత్వం కమ్యుటేషన్ కింద ఇచ్చే ఏక మొత్తాన్ని అంటే కమ్యుటెడ్ వాల్యూను గణనీయంగా దాదాపు 20% తగ్గించినప్పటికీ, ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలాన్ని 15 సంవత్సరాలు మాత్రం తగ్గించలేదు. సో, కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గింది గానీ పీరియడ్ తగ్గలేదనమాట. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మరియు 2010 తర్వాత రిటైర్ అయిన వారికి తీవ్ర అన్యాయమే అని చెప్పవచ్చు. సాధారణ గణితం ఏం చెప్తోంది అంటే, గతంలో 125.52 ఏక మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు రికవరీ చేసేవారు. ఇప్పుడు కేవలము 100.45% అంటే రూ. 100 ఏక మొత్తాన్ని ఇస్తున్నారు. దీనికి కూడా 15 ఏళ్ల పాటు రికవరీ ఎందుకు? సో, ఒక సాధారణ నిష్పత్తిలో చూసుకున్నట్లయితే, లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 100/125
ఇంటూ 15 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల్లోనే మనకు కావాల్సి ఉంటుందనమాట. సో, రూ. 125 ప్రతి నెల రికవరీ చేస్తే 15 సంవత్సరాలు పడుతుంది. అదే రూ. 100 రికవరీ చేయడానికి 12 సంవత్సరాలు మాత్రమే పడుతుంది. అంటే తగ్గించిన కమ్యుటేషన్ వాల్యూ ప్రకారం రికవరీ కాలం కూడా దాదాపుగా 12 సంవత్సరాలకు తగ్గాలి. 12 సంవత్సరాల తర్వాత కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తూనే ఉంది. దీనివల్ల పెన్షనర్లు చివరికి చివరి 3 సంవత్సరాలు అనవసరంగా అయితే తక్కువ పెన్షన్ పొందుతూ నష్టపోతున్నారు అనేది వాదన. సో, ఇతర వాదనలు వర్సెస్ వాస్తవం. కొందరు ఈ వ్యత్యాసాన్ని బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గడం, జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలు చూపుతున్నారు. కానీ అసలు సమస్య అది కాదు. ప్రభుత్వం చెల్లించే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ను వాల్యూనే స్వయంగా తగ్గించినప్పుడు దాని రికవరీ కాలాన్ని కూడా అనులోమానుపాతంలో తగ్గించకపోవడం అనేది ప్రాథమిక లాజిక్ లోపం మరియు అన్యాయం అనేది చెప్తున్నారు. సో, కాబట్టి త్వరలో రిటైర్ కాబోతున్న వారికి హెచ్చరిక. అధిక వడ్డీ భారం. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు అనేది 62 సంవత్సరాలు. ఈ వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగికి వర్తించే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇంకా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 7.982 అనుకుంటే కమ్యుటెడ్ వాల్యూ వచ్చేసి మనకు రూ. 95 7.78 అనమాట. సో, కాబట్టి రూ. 1 కమ్యూట్ చేస్తే వచ్చే అమౌంట్. ఉదాహరణకు 62 సంవత్సరాలకు రిటైర్ అయ్యే ఉద్యోగి నెలకు రూ. 1000 పెన్షన్ కమ్యూట్ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం వచ్చేసి 100 ఇంటూ సో, రూ. 100 కమ్యూట్ చేశారనుకోండి. రూ. 9,578 అయితే రావటం జరుగుతుంది. సో, ప్రతి నెల 100, 100 చొప్పున అయితే తీసుకుంటారు. 15 ఏళ్లలో రికవరీ చేసినట్లయితే సో, 100 ఇంటూ 180 నెలలు అంటే 18,000 అవుతుందనమాట. మనకిచ్చింది రూ. 9,578 మాత్రమే. కానీ రికవరీ చేస్తున్నది ఇక్కడ చూసుకోవచ్చు 18,000. సో, అదనంగా మనం చెల్లిస్తున్నటువంటి వడ్డీ ఎంత అంటే 18,000 మైనస్ 9,578 ఈజ్ ఈక్వల్స్ టు రూ. 8,422 కేవలం మనము వడ్డీ రూపంలో చెల్లిస్తున్నాము. సో, దాదాపుగా 87.9% అంటే 88% అధికంగా వడ్డీ ఇది చాలా ఎక్కువ వడ్డీ అని అయితే తెలుస్తోంది. సో, వడ్డీ భారం అయితే ఎక్కువ పడుతుంది. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? సంఘాల పాత్ర ఏంటంటే, ఈ తీవ్రమైన సమస్య పరిష్కారానికి పెన్షనర్ సంఘాలు క్రియాశీలత పాత్ర పోషించాలి. అలాగే న్యాయ పోరాటం వర్సెస్ సంప్రదింపులు. ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయడం ఒక మార్గం. కానీ న్యాయ ప్రక్రియలు సుదీర్ఘంగా సాగి తీర్పు వచ్చేసరికి చాలా సమయం అయితే పట్టవచ్చు. ఆస్ ఆలోపు చాలామంది పెన్షనర్లు ఈ యొక్క లబ్ధి పొందలేకపోవచ్చు. లేదా కాలం చేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో, అంటే పెన్షనర్లు మరణించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఉత్తమ మార్గం ప్రభుత్వంతో చర్చలు ఏంటంటే పెన్షనర్ సంఘాల నాయకులు ఐక్యంగా ఈ గణాంకాలు, లాజిక్‌తో సహా గౌరవ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం ఉత్తమమైన మార్గము. కమ్యూటెడ్ వాల్యూని తగ్గించినందున ఈ మేరకు రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధంగా తగ్గించాలని అయితే గట్టిగా వాదనలు వినిపించాయి. అలాగే ఇది వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఆర్థిక అంశం. కాబట్టి సంఘాల నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపి సాధ్యమైనంత వీలుగా త్వరగా పరిష్కారం సాధించడానికి కృషి చేయాలి. ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన మరియు కాబోతున్నటువంటి ఉద్యోగులు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కమ్యుటెడ్ వాల్యూ తగ్గించిన రికవరీ కాలాన్ని తగ్గించకపోవడం వల్ల వారు ఈ మేరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణ సంప్రదింపులు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.